తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అమల్లో చేసే ప్రక్రియలో కీలక మార్పులు చేసడానికి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మేరకి కొత్త రూల్స్ గూడా సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. పథకాల కింద ఇప్పటికే చెక్కులు పంపిణీ కాకుండా అర్హత ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేరుగా అకౌంట్‌లో డబ్బులు నగదు ఏవైతే ఉంటాయో వాటిని జమ చేసే విధంగా ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆమోదం తర్వాత కొత్త విధానాన్ని మరి అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమల్లో ఉన్న ప్రక్రియ కనబడతా ఉంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెక్కుల రూపంలో నగదు అందిస్తా ఉంది. దాదాపు రూ. 1,116 ఆర్థిక సహాయాన్ని అందిస్తా ఉంది. ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్టుగా ఇటు ప్రభుత్వం అయితే ఆలోచిస్తా ఉంది. కొత్త విధానాన్ని కూడా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా దరఖాస్తు సేకరించిన తర్వాత సంబంధించిన మరి ఏదైతే లిస్ట్ తయారు చేసి ఆ పోర్టల్ ఏదైతే ఉంటుందో, ఏదైతే కళ్యాణ్ లక్ష్మి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా మరి కొత్త రూల్స్ అయితే అమల్లోకి వచ్చే అవకాశాలయితే కనబడతా ఉంది. ఈ ప్రక్రియ గూడా ఆన్‌లైన్‌లో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ వివరాలు తీసుకొని ప్రభుత్వం నేరుగా వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు జమ చేసే విధంగా ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ ఏవైతే ఉన్నాయో కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తా ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి గూడా మరి నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేరుగా ఈ పథకం కింద మరి డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసే విధంగా. ఎందుకంటే చెక్కుల రూపంలో ద్వారా జమ చేయడం ద్వారా కొంత ఆలస్యం అయితా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వాటన్నిటికి కూడా ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకెళ్లాలని గూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా కనబడతా ఉంది. దీనికి సంబంధించి గూడా ఏదైతే ఆర్‌డీఓ స్థాయిలో మరి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆలస్యం కావడంతో వేలాది దరఖాస్తులు కూడా పెండింగ్ ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో ఆన్‌లైన్ విధానంతో పాటు ఏదైతే డైరెక్ట్‌గా మరి అకౌంట్‌లో లబ్ధిదారులకు సంబంధించిన అకౌంట్‌లో నేరుగా డబ్బులు జమ చేసే విధంగా ప్రణాళికతోని ప్రభుత్వం అయితే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఆన్‌లైన్‌లో కాకుండా ఇక నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా డబ్బులు జమ చేసే విధంగా లబ్ధిదారులకు అందే విధంగా మరి ప్రభుత్వం అయితే ముందస్తు కసరు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఒక కొత్త ప్రణాళికతో వస్తా ఉంది. తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఆడపిల్లకి అండగా ఉండాలని తీసుకొచ్చిన ఈ పథకము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగింపుగా అయితే తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. కాకుంటే ఇప్పటివరకైతే దాని గురించి ప్రభుత్వం దగ్గర కూడా స్పష్టత లేని పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో కొంత ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితులలో ఇవ్వలేకపోతా ఉన్నాం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇవి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఇటు ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక నుంచి చెక్కుల విధానం కాకుండా లబ్ధిదారులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేరుగా అకౌంట్‌లో జమ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు మరి కీలక ప్రణాళిక చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది.